వెంకటేశ్వరరావు పువ్వాడ వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు పువ్వాడ అండ్ సూర్యనారాయణ గారు కాదా సూర్యనారాయణ గారు వీరు 1963 బ్యాచ్లో మన కాలేజీలో జాయిన్ అయ్యారు. కిషోర్ బాబు గారు శ్రీనివాసరావు గారిని బుక్ చేస్తారు. చలపతిరావు గారు వెంకటేశ్వరరావు గారికి బుక్ చేస్తారు. కె వెంకటేశ్వరరావు పిఎస్పీ రామారెడ్డి గారు పువ్వాడ వెంకటేశ్వరరావు గారికి అందుకని థ్యాంక్స్ అండి. మీరు మీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తాం. మీరు సీనియర్స్ కాబట్టి మాకు ఏదైనా సందేశం ఇవ్వమని ఒక 2 నిమిషాలు శంకర్ గౌడ్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు. ఆయన అప్పుడు మా కాలేజీ చైర్మన్. మేము ఒకేసారి మా ఊరు నుంచి 5గురు వెళ్ళామండి. 5గురులో 3 మాండ్యాలో చేయడం, 2 బెంగళూరులో చేయడం. 5గురు డిస్కంటిన్యూ చేసి వచ్చేసాం. మేమందరం డిస్కంటిన్యూ చేస్తాం. మీరందరూ ఫినిష్ చేసి జాబ్లు చేసి రిటైర్ అయిపోయి అలాగా మరి మా రెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు. ఆ రోజుల్లో బాగా ముసలాడు అయిపోయాడు ఆయన కూడా. నా పేరు కాదా సూర్యనారాయణ. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను వచ్చి దాదాపుగా 45 years అయింది. నేను సారథి స్టూడెంట్ జనరల్ మేనేజర్గా 20 years చేశాను. ఈ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అనే ఏరియాకి తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్గా చేశాను ఇంతకుముందు. అంతేకాకుండా ఫిలిం నగర్ అనే ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్లో. దానికి గత 25 సంవత్సరాల నుంచి జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను ఈవెంట్ టుడే. అట్లాగే అక్కడ బ్రహ్మాండమైన టెంపుల్స్ అవి కట్టించాము. మంచి క్లబ్ ఇవాళ సిటీలో బెస్ట్ క్లబ్ ఏదైనా ఉందంటే అది ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని చెప్పి అటువంటిది కూడా వాటిని ఇంకా నిర్మించడం జరిగింది. నాకు ఆ రోజుల నుంచి కూడా సుబ్బరాజు గారని ఆయన చచ్చిపోయాడని ఇప్పుడు ఇంతకుముందు కూడా 1-2 సార్లు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కానీ మనకన్నా మేము డిస్కంటిన్యూ చేశాం కదా, మన ఎవరు గుర్తుపడతారు అక్కడ అనే ఉద్దేశంతో మేము పెద్దగా పార్టిసిపేట్ చేయలేకపోయాం. ఏదైనా 50 సంవత్సరాల తర్వాత ఇవాళ ఇక్కడ ఈ మీటింగ్ పెడతాం, మనందరం కలవటం. మేము ఇంజనీరింగ్ చదవకపోయినా మేము ఇంజనీర్స్ లాగా మమ్మల్ని కూడా మీలో కలుపుకొని మమ్మల్ని అందరినీ చూసి గౌరవించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లా ఉండేది అనమాట ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే 63, 64, 65 రోజులు ఆ రోజుల్లోనే మేము ఆంధ్ర అసోసియేషన్ అని పెట్టాం. షుగర్ ఫ్యాక్టరీ ఎదురుకుండా పార్క్ ఒకటి ఉండేది. ఆ పార్క్లోనే ఒక మీటింగ్ కూడా పెట్టాం ఆ రోజుల్లోనే మేము. కాకపోతే అంటే అప్పుడు ఏం చేయాలని కానీ అంత పరాస్టేట్లో ఉండేవాళ్ళం. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. 63 బ్యాచ్లో చేరాము. తర్వాత అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన మొదట మాకు ఈ మీట్ అని జరిగినప్పుడు మల్లికార్జున బాబు, అజాద్ కుమారు, కేఎస్ రాజు గారు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారంటే చాలా సంతోషం వేసింది. మన అందరం మేము పాత వాళ్ళంతా మీట్ అవ్వాలి కదా అని నేను విజయనగరంలో ఉన్నా కానీ అక్కడి నుంచి కావాలని చెప్పి నేరుగా వచ్చేసి మనందరం మీట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మనం అప్పుడు కాలేజీ విషయాలు గుర్తొస్తుంది. కాలేజీ విషయాల్లో అప్పుడు కబడ్డీ ప్లేయర్గా మన లప్పరెడ్డి బ్రహ్మాండం సక్సెస్ఫుల్గా చేశారు. మనకు ఆంధ్ర అసోసియేషన్ అని చెప్పాడు కదా సూర్యనారాయణ, అక్కడ ఆంధ్ర అసోసియేషన్ పెట్టాము. పెట్టి మన హాస్టల్కి లెటరరీ సెక్రటరీగా మన వాసుదేవ్ని ఎలక్ట్ చేయించాము. మనం చాలా కృషి చేసి చేయించాము. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత మా పిల్లలు ఎట్లా దేవుడి దయ వల్ల అందరూ ముగ్గురు అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్. నేను
ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సక్సెస్ అయ్యి కలెక్టర్ అవార్డు కూడా తీసుకున్నాను. ఏదో లక్ష్యంగా కలెక్టర్ అవార్డు తీసుకున్నాను. తర్వాత ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు మనకి కొంతమంది ప్రతి సంవత్సరం మనం అఫ్కోర్స్ ఇదివరకు అందరూ రిటైర్ అయిపోయారు, ప్రజలు పోస్టులు చేశారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చేశారు, రిటైర్ అయిపోయారు. కానీ ప్రజెంట్లీ ఇందులో మనకి ఒక ఇంకో ప్రసాద్ ఎన్ఎస్ఆర్కే, ఆయన 1974 బ్యాచ్ అనుకుంటాను. నెక్స్ట్ ఈయన ప్రసాద్ పిఆర్వి చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యారు. ఆయనకు బొక్క ఇచ్చి గౌరవిస్తారు. హెచ్ఎండి ఎదురుది ఒకటే ఊరు అనుకుంటాను, ఒకటే రిటైర్మెంట్ సందర్భంలో వీరభద్రరావు గారితో జయించామన్నమాట. ప్రసాద్ గారికి ఆయన రిటైర్ అయ్యారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎంఎస్టీవి, ఆయన బొకే రిటైర్ అయ్యారు, ఆయన బొకే ఇస్తారు. ఆయన రిటైర్ అయిన వారికి బొకే ఇచ్చి గౌరవం. వెంకటేశ్వర మాట్లాడతారు. పాటపడలు కూడా చేశారు. పెట్టండి ఇంతకుముందు 2 ప్రోగ్రాంలు కూడా నేను రాలేకపోయాను. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు కలవాలి అని తెలుసుకోవాలి. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలు చేయడం వల్ల అందరం రూపాయలు తెలుసుకోవడం. సభకు నమస్కారం. నా పేరు భాస్కర్ రావు. 1973 సెకండ్ ఇయర్ బ్యాచ్. సెకండ్ ఇయర్లో అడ్మిషన్ ఇచ్చారు కోసం. నేను అందరికంటే ముందుగా అన్నిటికంటే ముందుగా నేను మరి ముఖ్యంగా మల్లికార్జున బాబు గారిని నా ధన్యవాదాలు, నా అభినందనలు. ఏం చెప్పినా తక్కువే. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి సార్ ఇంతకుముందు నా ఈమెయిల్స్తో మీకు బోరు కొట్టించారు అంటారు, కానీ అట్లేం లేదు. మీరు ఎప్పుడు మాకు జవజీవం పోస్తున్నారు. అందుకొరకు ఈ సభాముఖంగా వచ్చినటువంటి మా సీనియర్స్ నివేదన్ గారు, రాఘవ గారు, మీరైతే నన్ను ఆల్మోస్ట్ అప్పుడు కాలేజీలో జాయిన్ చేశారు. అప్పుడు తర్వాత నా మిత్రుడు, నా రూమ్మేట్ రాంబాబు రాజు, శ్రీరాంబాబు వీళ్ళంతా కూడా వచ్చారు బెంగళూరు నుంచి, తర్వాత అహ్మదాబాద్ నుంచి. అందరికీ తర్వాత మిగతా మిత్రులందరికీ ఇక్కడ wonderful evening today. I never expected. The love of my dear friend Raju. Friends, opportunities are like a problem. Luckily I got Raju and we became friends. And the second year I was a roommate also. I learned a lot from him. I think from there I like Shivakumar and Raja also. Raja is role model not only to us, I think to the whole nation. He is a role model. How one can come up. When he spoke, he said how he used to study in the IAS in his room, in 100% room, and we had long meetings. Sometimes he would not understand what he is doing. And he was sleeping nicely. We used to study for 5 hours and all. We coolly used to go to the exam and always he was the topper. I was just average or below average in the class. And it is a different type of approach to any subject, anything. They do things differently and he is an example for that. I am very happy for that. We will come and meet again and again. Thank you. Give a big applause to my son. What a big heart he has got. Thank you. He forgot to about the number of marks he has obtained. But for the information of all of us, he was my next door neighbor in my... Yes, handsome man now. Okay, and just for your information, when he stood first in the college or first in the university in his first semester or second semester, if I remember correctly, with all admiration we used to look at him and try and understand how this boy
could manage all that. Hyderabad, and I joined the Government of India service. And from the day 2, I started looking for another job because I just hated it. From a shop floor engineer, I came down to for the day, you don't know what to do with the pen. That was the situation. And after 3 years of struggle, I moved to a company called Brook Bond India, where I was placed as a meat order animals and pack them in containers and export them. That was my job for 3 years. Then I moved to Nigeria. For a period of 12 years, I was in Nigeria setting up various industries, one of which was a metal packers to stay there. I came back and started a small company called Lavina Engineering in Bangalore, which was very small, and we had 3 partners. And eventually, after 15 years, I ended up as the managing director of one of the biggest packaging companies in India, which is coming to that company, and retired and came to Bangalore and joined my old small company, which was by that time Terlak Engineers Private Limited, wherein we are into heat treatment of steel. One of the big names like Pratt and Whitney, Boeing, and all fabrication of industrial furnaces, which are anything from baking ovens to up to 2,400 degrees centigrade, high technology furnaces. My responsibility has been only the designing of it. Yeah. And with these experiences, ఫ్యూ మినిట్స్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. రాఘరెడ్డి గారు, ఇవాళ సాయంకాలానికి అందరం కలుసుకొని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అజాద్ కుమార్ బాగానే మాట్లాడతాడు కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడమంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. పోయినసారి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్ని ఎరగదీశారు వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది చాలా ఎరగదీయటమే. వాళ్ళ బోర్డు కొడితే కలిసి తలకాయించుకుంటారు అందరిపై. సో ఇలా ఇచ్చాను చూస్తుంటే ఇప్పుడు 1964-65 సంవత్సరాల్లో మనం 20 సంవత్సరాల వయసులోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఆ బాధ్యత రహితమైన జీవితం అది ఊహించడానికి అసలు వెనక్కి పోలేము. కనీసం ఊహల్లో అయినా దాని గురించి ఆలోచించుకొని ఆనందపడటం. రాజుగారు అన్నట్టు ఒక్కరోజు వచ్చిన కానీ నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. మీరు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టున్నారు, గెస్ట్ హౌస్ కన్వీనియంట్గా ఉందా, అవి జరుగుతుందా అని. సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టేక్ అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ వెరీ బిజీ షెడ్యూల్. అండ్ నా టైంలో నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో చేరి గవర్నమెంట్ ఉద్యోగాలు జరిగినాయి వాళ్ళందరికీ. బికాస్ దే ఆర్ వెరీ సిన్సియర్ స్టూడెంట్స్ అండ్ దే హ్యావ్ రిటైర్డ్ అండ్ సింప్లీ కీపింగ్ క్వైట్ డౌన్. బట్ మేము 5 సంవత్సరాలు కొంచెం ఎక్స్ట్రా ఫౌండేషన్ వేసుకొని వచ్చి మాకేం దొరకలేదు ఉద్యోగం. గవర్నమెంట్లో మాకెవరు ఇస్తారు? సో ఇది ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం. ప్రైవేట్ ఉద్యోగం చేసి చచ్చిపోయే వరకు చేస్తూనే ఉంటాం కదా. వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ద నేషన్ అండ్ టు ద పీపుల్. సో ఎంత అడ్వాంటేజెస్ ఉంది ఫౌండేషన్కి. తొందరపడిందికి వస్తారు, కొంచెం ఆలోచించుకోండి. రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ ఇన్ దిస్ ఈవినింగ్. మీ అందరి మిత్రులతో ఇలా కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సాయంకాలాలు ఎక్కువ భాగం రావాలని నేనైతే కనీసం నెలకు ఒక్కసారైనా కలవకపోతే నాకు అసలు నిద్రపడదు. ఏదో ఒక కారణం చెప్పి ఈ ఆనందాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే కంటిన్యూ చేయాలంటే అఫ్కోర్స్ మేము ఆల్రెడీ 67 years ఏజ్ అయిపోయింది.